This is Vijay Durgan working as a botany lecturer in Sir C.R. College for Women, Yeluru. I am dealing with the paper Cell Biology, Genetics and the Plant Breeding. Today I am going to discuss about the topic Introduction and Objectives of Plant Breeding. First we are going to know about the plant breeders. Plant breeding. Plant breeding means what? Plant breeding is the art, science, and the technology of changing the heredity of plants for human welfare. అంటే మనకి ప్లాంట్లో కానీ హ్యూమన్లో కానీ ఒక బ్రీడింగ్ వెరైటీస్ని డెవలప్ చేయడం అనేది ఇప్పుడు మెయిన్ ఆస్పెక్ట్ అనమాట. ఎందుకు అంటే మనకి పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఇయర్ బై ఇయర్. అలా ఇంక్రీజ్ అవుతూ వస్తే మనకి ఫుడ్ అనేది సరిపోదు. అలాంటి కండిషన్స్లో మనం ఫుడ్ యొక్క ప్రొడక్టివిటీని కూడా మనం ఇంక్రీజ్ చేయాలి. ఆ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి అంటే అది ప్లాంట్ బ్రీడర్స్కి ఒక మెయిన్ టాస్క్. ఏంటి సైటాలజీగా కానీ లేకపోతే జీనోటైపికల్గా కానీ వాటి యొక్క జీన్స్ అనేవి చేంజ్ చేసి మనకి ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి. హై ఈల్డింగ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయాలి. అలా హై ఈల్డింగ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకి కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. ఇక్కడ ప్లాంట్ బ్రీడింగ్ అంటే మనకి ఒక ఆర్ట్. అంటే క్రియేట్ చేయడం అనేది ఒక న్యూ వెరైటీని క్రియేట్ చేయడం, న్యూ హై ఈల్డింగ్ వెరైటీస్ని, న్యూ ప్రొడక్ట్స్ని క్రియేట్ చేయడం అనేది ఒక ఆర్ట్. అలాగే ఇది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చేంజింగ్ ది హెరిడిటీ ఆఫ్ ప్లాంట్స్ ఫర్ హ్యూమన్ వెల్ఫేర్. అంటే వాటి యొక్క జెనెటిక్ మెటీరియల్ని చేంజ్ చేసి న్యూ జీన్స్ని వాటిలోకి ఇంట్రడ్యూస్ చేసి మనకి న్యూ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడం అనమాట ప్రాసెస్. నేచర్ ఆఫ్ ప్లాంట్ బ్రీడర్స్ అండ్ ప్లాంట్ బ్రీడర్స్ యొక్క నేచర్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆర్ట్ గురించి స్టడీ చేద్దాం. ఇక్కడ ఇన్ ఎర్లియర్ డేస్ మ్యాన్ డిపెండ్స్ ఆన్ హిస్ స్కిల్స్ అండ్ ద జడ్జ్మెంట్ ఇన్ ద సెలెక్టింగ్ బెటర్ ప్లాంట్స్. అంటే మనకి పాస్ట్ ప్రిమిటివ్ డేస్లో ఏంటంటే మనకి వాళ్ళకి తెలీదు ఆ ప్లాంట్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఆ సెలెక్షన్ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదు. అలాగే ఇన్హెరిటెన్స్ ప్రాసెస్, జెనెటిక్ మెటీరియల్ అనేది ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి పాస్ అవుతుంది అనే ఒక మెటీరియల్, ఒక హెరిడిటీ మెటీరియల్ గురించి వాళ్ళకి తెలీదు. అసలు అంత స్కిల్ అనేది వాళ్ళకి లేదు. ఓకేనా? He know nothing about the inheritance of characters, role of environment in producing them and the basis of variations in various plant characters. అసలు ప్లాంట్స్లో వేరియస్ క్యారెక్టర్స్ ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయి అనేవి కూడా ప్రిమిటివ్ డేస్లో ఎర్లియర్ మ్యాన్కి అసలు ఏం తెలీదు. ఇన్హెరిటెన్స్ ప్రాసెస్ అనేది కూడా వాళ్ళకి అసలు ఏం తెలీదు. హెరిడిటీ క్యారెక్టర్స్ అంటే వాళ్ళు అప్పుడు ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళు అంత అబ్జర్వ్ చేయలేదు. అలాగే మనకి మెండల్స్ లాస్ అనేవి కూడా అప్పుడు అవేర్నెస్లో లేవు. జెనెటిక్ మెటీరియల్ ఇలా పాస్ అవుతుంది అనేది కూడా వాళ్ళకి తెలీదు. ఓకే, హిస్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్స్ వాజ్ డిజైన్ వితౌట్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. వాళ్ళు ఈ సెలెక్షన్ ప్రాసెస్ని డిజైన్ చేశారు. ఇలా ఈ ఇన్హెరిటెన్స్ ప్రాసెస్ అనే తెలియకుండానే వాళ్ళు ఈ సెలెక్షన్ ప్రాసెస్ని వాళ్ళు డిజైన్ చేశారు. దేర్ఫోర్ డ్యూరింగ్ ప్రిమిటివ్ టైమ్ ప్లాంట్ బ్రీడింగ్ వాజ్ లార్జ్లీ అన్ ఆర్ట్ అండ్ వెరీ లెస్ సైన్స్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. అంటే వాళ్ళు సెలెక్షన్ చేసే ప్రాసెస్లో వాళ్ళకి సైన్స్ అనేది తెలియదు. అంటే ఇన్హెరిటెన్స్ ప్రాసెస్ అనేది తెలీదు. ఆ జన్యుపరంగా వాళ్ళకి ఇలా పాస్ అవుతుంది జెనెటిక్ మెటీరియల్, వేరియేషన్స్కి జెనెటిక్ మెటీరియల్ కారణం అనే విషయం వాళ్ళకి అసలు ప్రిమిటివ్ డేస్లో తెలీదు. మీన్ అంత స్కిల్ కూడా వాళ్ళకి లేదనమాట. ఈవెన్ టుడే సక్సెస్ ఆఫ్ సెలెక్షన్ డిపెండ్స్ అపాన్ అబిలిటీ ఆఫ్ ది పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెలెక్షన్. అంటే ప్రజెంట్ కూడా ఏంటంటే మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఒక అబిలిటీ ఉన్న పర్సన్కి మాత్రమే అది సాధ్యపడుతుంది. సెలెక్షన్ ప్రాసెస్ అనేది అంటే తనకి ఓన్లీ స్కిల్ మాత్రమే కాదు, తనకి ఇంకా జెనెటిక్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ తెలిసి ఉండాలి. అంటే దాంట్లో చాలా అవగాహన ఉండాలి. ఓకేనా? సైన్స్ అంటే ఏంటి ఇక్కడ మనకి ప్లాన్ బ్రీడింగ్ వచ్చేసి ఒక ఆర్ట్, సైన్స్, టెక్నాలజీ అంటున్నారు. ఫస్ట్ మనం ఆర్ట్ గురించి తెలుసుకుందాం. అంటే సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఒక ఆర్ట్. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ప్లాంట్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. దట్ మీన్స్ అదొక ఆర్ట్ అని చెప్తున్నాం మనం. సైన్స్. ఓకే,
సైన్స్ అంటే ఏంటి? ఇక్కడ ప్లాంట్ బ్రీడింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ కరెంట్ ఫేజ్ ఆఫ్ క్రాప్ ఎవాల్యుయేషన్. ప్లాంట్ బ్రీడింగ్ అనేది మెయిన్లీ మనకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే క్రాప్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో. క్రాప్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి? మనకి న్యూ జీన్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం, జీన్స్ని ఇవాల్యుయేట్ చేస్తున్నాం అంటే స్టడీ చేస్తున్నాం. అక్కడ స్టడీ చేయడం వల్ల మనకి అక్కడ జెనెటిక్ మెటీరియల్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది, వాటి యొక్క అడాప్టబిలిటీ అనేది మనకి తెలుస్తుంది. Okay, as the knowledge of genetics and the other related science progresses, plant breeding becomes less art and more science. అంటే జెనెటిక్స్ గురించి కానీ అదర్ సైన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ గురించి కానీ ఏంటంటే మనకి ప్లాంట్ బ్రీడింగ్ బికమ్స్ లెస్ ఆర్ట్. ప్లాంట్ బ్రీడింగ్ అనేది ఒక లెస్ ఆర్ట్ కింద వస్తుంది, మోర్ సైన్స్ కింద వస్తుందని చెప్తున్నారు. Especially discovery of Mendel's work in 1900 added a lot to the knowledge of science. మెండల్స్ లాస్ అనేవి మనకి మెండల్ చేసిన వర్క్ మనకి 30 years వరకు అసలు ఎవరికి తెలీదు. అంటే నెక్స్ట్ తర్వాత సెల్ థియరీ ప్రపోజ్ చేసిన తర్వాత జెనెటిక్ మెటీరియల్ అనేది పాస్ అవుతుంది అన్న విషయం వాళ్ళకి అర్థం అవడం కోసం మెండల్స్ లాస్ని మళ్ళీ రీడిస్కవర్ చేశారు. రీడిస్కవర్ చేయడం అంటే మెండల్ వర్క్ చేసిన తర్వాత 30 years వరకు అవి డార్క్ పీరియడ్లోనే ఉన్నాయి. ఆ డార్క్ పీరియడ్లో ఉండడం అంటే అది ఎవరు, అది ఎలా వర్క్ అవుతుంది, అసలు లాస్ ఏంటి, మెండల్స్ ఏం వర్క్ చేశారు అనే విషయం ఎవరికి తెలియదు 30 years వరకు. మళ్ళీ రీడిస్కవర్ చేసిన తర్వాతే అర్థమైంది ఈ జెనెటిక్ మెటీరియల్ గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ అయింది పీపుల్లో. అప్పటి నుంచి మనకి జెనెటిక్ మెటీరియల్ అనేది ఒక హెరిడిటరీ మెటీరియల్ కింద అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, selection of desirable plant even today is an art. It depends on the skill of a person. ఒక ప్లాంట్ని సెలెక్ట్ చేయాలి అంటే నాట్ ఓన్లీ స్కిల్, తనకి ఒక జెనెటిక్ మెటీరియల్ గురించి పూర్తిగా అవగాహన అనేది కలిగి ఉండాలి. బట్ అలోన్ స్కిల్ ఈజ్ నాట్ ఎనహ్. స్కిల్ అనేది కూడా సరిపోదు. మోడర్న్ ప్లాంట్ బ్రీడింగ్ ఈజ్ కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ ఆర్ట్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ యూజ్ ఆఫ్ జెనెటిక్ ప్రిన్సిపల్స్. తనకి పూర్తిగా జెనెటిక్ ప్రిన్సిపల్స్ గురించి మొత్తం తెలిసి ఉండాలి. అంటే హెరిడిటరీ మెటీరియల్స్ మీద, దాంట్లో జీన్స్, పాసింగ్ ఆఫ్ జీన్స్ మీద, ఏవైతే జీన్స్ న్యూ క్యారెక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఆ జీన్స్ మీద కూడా తనకి అవగాహన, అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అలా ఉంటేనే మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది బాగా జరుగుతుంది. అలాగే మనకి డిజైరబుల్ క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా వీలవుతుంది. ఓకే, టెక్నాలజీ అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్ బ్రీడింగ్ యాక్టివిటీస్ whether dependent on the art or science is an improved variety, hybrid, synthetic and the composites. This product is utilized by the farmers for the commercial cultivations. Therefore plant breeding can be rightly viewed as a technology since it generates a useful products. అంటే మనకి ఏంటి, ఇప్పుడు ప్లాంట్ బ్రీడర్స్ యొక్క మెయిన్ ఏమి అంటే మోర్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ని ప్రొడ్యూస్ చేయాలి. పాపులేషన్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకి ఫుడ్ ప్రొడక్షన్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఈ ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అంటే మనకి సైటాలజీగా కానీ జెనెటికల్గా కానీ మనకి ఈ చేంజెస్ అనేవి చేయడం వల్ల ప్లాంట్లో మనకి న్యూ క్యారెక్టర్స్ అనేవి అరైవ్ అవుతున్నాయి. ఈ న్యూ క్యారెక్టర్స్ అరైవ్ అవ్వడం వల్లే మనకి ప్రొడక్టివిటీ అనేది, హై ఈల్డింగ్ కెపాసిటీ ఉన్న వెరైటీస్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయగలం. అలాగే ఇంప్రూవ్డ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయడం. హైబ్రిడ్స్ అంటే ఏంటి? న్యూ జీనోటైప్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే సింథటిక్స్ అంటే మ్యాన్ మేడ్ వెరైటీస్, సింథటిక్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దిస్ ప్రొడక్ట్ ఈజ్ యూటిలైజ్డ్ బై ది ఫార్మర్స్ ఫర్ కమర్షియల్ కల్టివేషన్. అంటే మోర్ అమౌంట్ని ఎర్న్ చేయడానికి, ఇన్కమ్ని ఎర్న్ చేయడానికి కూడా ఈ కమర్షియల్ కల్టివేషన్ అనేది ఫార్మర్స్ స్టార్ట్ చేస్తున్నారు బేస్డ్ ఆన్ దిస్ టెక్నాలజీ బై యూసింగ్ ద ప్లాంట్ బ్రీడింగ్ ప్రాసెస్. రోల్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్. అసలు ప్లాంట్ బ్రీడింగ్ యొక్క రోల్ ఏంటి? హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డిపెండెంట్ అపాన్ ది ప్లాంట్స్ ఫర్. అంటే ఇప్పుడు మనకి డైలీ లైఫ్లో మనకి ఫుడ్, షెల్టర్, క్లాతింగ్, ఫ్యూయల్స్ అనేవి చాలా అవసరం. దీనికోసమనే ప్లాంట్ బ్రీడింగ్ వెరైటీస్ని డెవలప్ చేస్తున్నారనమాట. ఫస్ట్ ఫుడ్ ఏంటి? బ్రీడింగ్ ఆఫ్ ఫీల్డ్ క్రాప్స్ ఇంప్రూవ్స్ ఫుడ్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అంటే బ్రీడింగ్ వెరైటీస్ని ఇంప్రూవ్ చేయడం వల్ల మనకి ఫుడ్ అనేది లభిస్తుంది. అంటే డైరెక్ట్గా అయితే ఫుడ్ గ్రెయిన్స్ ద్వారా మనం అబ్టైన్ చేస్తాము. ఇండైరెక్ట్లీ అంటే మనకి యానిమల్స్లో కూడా చూసుకుంటే మనకి యానిమల్ బ్రీడర్స్ ఏం చేస్తున్నారు అంటే మీట్ ప్రొడక్షన్ కానీ మిల్క్ ప్రొడక్షన్ కానీ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఈ మీట్ ప్రొడక్షన్, మిల్క్ ప్రొడక్షన్ మనకి ఎలా ఇంక్రీజ్ అవుతుంది? మనకి న్యూ జీన్స్ అనేవి వాటిలోకి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి మిల్క్ ఎక్కువ హై ఈల్డింగ్ మిల్క్ ప్రొడక్షన్ కానీ హై ఈల్డింగ్ మీట్ వెరైటీస్ని కానీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే,
Shelter. In addition to food, by produce of agriculture farms are used in making shelter by farmers of rural areas. ఇప్పుడు మనకి రూరల్ ఏరియాస్లో చూసుకుంటే ఏంటంటే ఫార్మర్స్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు మనకి యానిమల్ హస్బాండరీ ఫార్మ్స్ కానీ లేకపోతే పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ మనకి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ఈ వాటికి ఒక షెల్టర్ అనేది కూడా క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఫుడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు, అలాగే వాటికి షెల్టర్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అది కూడా ఒక ప్లాంట్ బ్రీడింగ్లో రోల్ ప్లే చేస్తుంది. ఓకే. క్లాతింగ్. Breeding for fiber crops like cotton provides cloths for the human populations. క్లాతింగ్ ఏంటి, మనకి ఇప్పుడు చూసుకుంటే మనకి జూట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ప్లాంట్స్ నుంచి వస్తుంది. అలాగే మనకి కాటన్ వెరైటీస్ని చూస్తాం. కాటన్ వెరైటీస్ అంటే కాటన్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి ఈ ఫైబర్ అనేది కూడా వస్తుంది. ఈ ఫైబర్ వల్ల మనకి క్లాతింగ్ అనేది ప్రొవైడ్ అవుతుంది కదా. బ్రీడింగ్ ఫర్ ఫైబర్ క్రాప్ కాటన్ ప్రొవైడ్స్ క్లాత్స్ ఫర్ ద హ్యూమన్ పాపులేషన్. ఈ హ్యూమన్ పాపులేషన్కి మన క్లాతింగ్ అనేది మెయిన్ ఆస్పెక్ట్ అనమాట ఇక్కడ. అంటే ఈ కాటన్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయడం వల్లే ఈ క్లాతింగ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. దట్ ఓన్లీ ఇన్ ద ప్లాంట్ బ్రీడింగ్ ప్రాసెస్. Fuels. Crops like Euphorbia and Jatropha are used for the biofuel productions. ఈ యూఫోర్బియా అండ్ జాట్రోపా స్పీషీస్ మనకి మెయిన్లీ దేనికి యూజ్ అవుతుందంటే బయోఫ్యూయల్ ప్రొడక్షన్కి. బయోఫ్యూయల్ అంటే ఏంటి, మనకి ప్లాంట్స్ నుంచే వస్తుంది ఫ్యూయల్ ప్రొడక్షన్ అనేది. దట్స్ వై వి కాల్ ఇట్ as బయోఫ్యూయల్ ప్రొడక్షన్. Breeding of such crops tackles the problems of energy productions for rapidly increasing human population. మనకి పాపులేషన్ అనేది ఇయర్ బై ఇయర్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఎనర్జీ కన్సప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. నౌఏడేస్ మైజ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇథనాల్ ప్రొడక్షన్. మైజ్ ప్రజెంట్ డేస్ మనం మైజ్ చూస్తున్నాం కదా. మైజ్ మొత్తం సీడ్స్ అన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో వేస్ట్ మిగిలిపోతుంది. ఆ వేస్ట్ మన వి కాల్ ఇట్ as బొండు. అదేం చేస్తున్నామంటే మనకి ఇథనాల్ ప్రొడక్షన్కి, ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాము ఈ మైజ్ యొక్క వేస్ట్ అనేది. నెక్స్ట్, డ్రగ్స్. Breeding of medicinal plants plays an important role in the production of many important drugs. These drugs are used for the treatment of various human and animal diseases. మనకి ప్లాంట్ బ్రీడింగ్లో మెడిసినల్ ప్లాంట్స్ని బ్రీడ్ చేయడం కూడా మెయిన్ ఆస్పెక్ట్ అనమాట. అంటే ఈ మెడిసినల్ ప్లాంట్స్ అంటే ఏంటి, మెడికల్ అంటే మనకి ఇప్పుడు మనకి ఆయుర్వేద కానీ ఇవి తీసుకుంటే మనకి మోస్ట్లీ ప్లాంట్స్ అనేవి యూజ్ చేస్తారు దాంట్లో ఆ ట్రీట్మెంట్లో. అక్కడ ఏంటంటే ప్లాంట్స్లో మనకి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండడం వల్లే కదా ఆ ప్లాంట్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. అవే ప్లాంట్ని మన ప్లాంట్ బ్రీడర్స్ వాటి యొక్క జీనోటైప్ కానీ ఒక సైటోలాజికల్ చేంజెస్ చేస్తే మనకి మోర్ అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ అనేవి అప్టైన్ అవుతాయి. అలా అప్టైన్ వాటిని మనం డిసీజెస్ అంటే ట్రీట్మెంట్ కోసం డిసీజెస్ని క్యూర్ చేయడానికి మోస్ట్లీ దీస్ డ్రగ్స్ ఆర్ యూజ్ఫుల్. Entertainment. Flowers plays an essential role in the people's celebrations and everyday life in the weddings. And most of the medicinal plants are seasonal in nature. Shifting the seasonal timing of reproduction is the major goal of plant breeding. Efforts to produce novel varieties that are better adapted to local environment, changing the climatic conditions. అంటే ఇప్పుడు మనకి డైలీ లైఫ్లో మనకి ఫ్లవర్స్ అనేవి కూడా మోస్ట్లీ యూస్ఫుల్ అనమాట. ఈ ఫ్లవర్స్ దేనికి, వెడ్డింగ్ పర్పసెస్ కానీ ఏమైనా సెలబ్రేషన్స్కి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. మనకి కొన్ని సీజన్స్లో మనకి కొన్ని ఫ్లవర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అలా కాకుండా మనం వాటి యొక్క ఎన్విరాన్మెంట్ని, వాటి యొక్క రిప్రొడక్షన్ కండిషన్స్ని మనం చేంజ్ చేయడం వల్ల మనకి సీజనల్లో ఉన్న వెరైటీస్వి కూడా అన్సీజనల్లో కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. అలా ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి మోర్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్టివిటీ అనేది కూడా వస్తుంది. మోర్ అంటే మనకి ఫ్లవర్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి అనమాట. అలా చేయడం వల్ల అంటే లోకల్గా గ్రో అయ్యే ప్లాంట్స్ని అన్లోకల్గా గ్రో చేయడం, అన్లోకల్గా గ్రో అయ్యేని లోకల్గా గ్రో చేయడం, అలాగే వాటి యొక్క ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని చేంజ్ చేయడం. మనకి ఇప్పుడు ప్లాంట్స్లో చూసుకుంటే కొన్ని ప్లాంట్స్ అనేవి కోల్డ్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత సమ్మర్లో మనకు ఫ్లవరింగ్ వస్తుంది. అంటే అక్కడ కోల్డ్ ట్రీట్మెంట్ అనేది వాటికి కంపల్సరీ అనమాట. అంటే మనం కెమికల్గా కానీ హార్మోనల్ కండిషన్స్గా కానీ వాటి యొక్క కండిషన్ని చేంజ్ చేయడం వల్ల మనకి ఈ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనకి సర్కేడియన్ రిథమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సర్కేడియన్ రిథమ్ అంటే ప్లాంట్స్లో ఒక బయాలజికల్ క్లాక్ సైకిల్ అనేది జరుగుతుంది. సర్టెన్ కండిషన్స్లో వాటికి హాట్ పీరియడ్ కానీ, కోల్డ్ పీరియడ్ కానీ, డార్క్ కండిషన్స్, లైట్ కండిషన్స్ అవి తీసుకోగలిగితేనే నెక్స్ట్ వచ్చేది ఫ్లవరింగ్ పీరియడ్ అనేది వాటికి వస్తుంది. ఆ కండిషన్స్ని మనం చేంజ్ చేయగలిగితే మనం ఆ ప్రొడక్టివిటీ అనేది కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. సీజనల్గా ఉండే వాటిని అన్సీజనల్గా కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఛాలెంజెస్ బిఫోర్ ప్లాంట్ బ్రీడర్స్.
And increasing population. At present, the world population stands at 6.3 billion and will reach at 10 to 12 billion during the next 50 to 70 years. The main problem from breeding respect is that population is growing faster than the increases in food productivity. To reduce the use of harmful agrochemicals and produce nutritious and healthy full food ఈజ్ గ్రేటర్ టుడే. అంటే ఏంటి, మనకు ప్రజెంట్ డే బై డే పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇలా పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తే మనకి ఫుడ్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేస్తాము, ఫుడ్ అనేది తక్కువ టైంలో ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా కష్టం. అందుకని చెప్పేసి ఏంటి, మనకి కెమికల్స్, హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా న్యూట్రిషియస్ ఫుడ్ అలాగే హెల్తీ ఫుడ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి పీపుల్కి. అలా ఎలా ప్రొవైడ్ చేయాలి అంటే బై యూజింగ్ ద ప్లాంట్ బ్రీడింగ్ ప్రాసెస్ ద్వారా మనం హై ఈల్డింగ్ వెరైటీస్ని సెలెక్ట్ చేసుకుని వాటిని గ్రో చేసి వాటిని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మనం ప్రొడ్యూస్ చేస్తాము. ఓకే. స్క్వీజింగ్ అరాబుల్ ల్యాండ్ అంటే మన ప్రజెంట్ డేస్లో చూసుకుంటే మనకి అగ్రికల్చర్కి యూజ్ అయ్యే ల్యాండ్ మొత్తం ఏం చేస్తున్నారు, ఇండస్ట్రియలైజేషన్ కానీ లేకపోతే అర్బనైజేషన్ కానీ చేసేస్తున్నారు. డే బై డే ద టోటల్ arable land for agriculture is decreasing due to urbanization and industrial development. Breeders have to tackle this problem by releasing improved varieties of major crops which gives better production per unit area. మనకి కొంచెం అమౌంట్ ఆఫ్ ఏరియాలోనే మనకి ఎక్కువ యీల్డింగ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేసేలా ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి. ఇది ప్లాంట్ బ్రీడర్స్కి ఒక మెయిన్ ఛాలెంజ్ అనమాట. అంటే అర్బనైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ అయిపోతే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఈ తక్కువ ఉన్న ల్యాండ్లోనే మనం హై యీల్డింగ్ వెరైటీస్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. నెక్స్ట్ ఎరాటిక్ రెయిన్ఫాల్ అంటే మనకి ఏంటంటే అన్ఈవెన్గా, మనకి ఇండియాలో చూసుకుంటే మనకి రెయిన్ఫాల్ అనేది ఎప్పుడు ఉంటుంది, జూన్ టు సెప్టెంబర్ టైంలో మనకి రైనీ సీజన్ అనేది ఉంటుంది. అంటే మనకేంటి ఆ సీజన్లోనే కొన్ని క్రాప్స్ అనేవి గ్రో అవుతాయి. ఆ క్రాప్స్ గ్రో అవడం వల్ల మనకి ఆ టైంలో మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ ఇండియా రెయిన్ఫాల్ ఈజ్ ఎరాటిక్ అండ్ అన్ప్రెడిక్టబుల్ అండ్ అన్ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఓవర్ 80% ఆఫ్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ అవర్ 4 rainy months of June to September. Therefore, varieties which can tolerate dry spells and perform better to low water availability are needed to develop by Indian breeders. Indian breeders యొక్క మెయిన్ టాస్క్ ఏంటంటే రైనీ సీజన్లో ఆటోమేటిక్గా ఈ క్రాప్స్ అనేవి గ్రో అవుతాయి, వాటి యొక్క ప్రొడక్టివిటీ అనేది మనం హార్వెస్ట్ చేస్తాం ఈజీగా. కానీ ఇక్కడ మెయిన్ ఏమంటే ఇండియన్ బ్రీడర్స్కి అంటే రైనీ సీజన్లో కాకుండా వాటర్ అనేది లో అవైలబిలిటీలో ఉన్న కండిషన్స్లో కూడా మనం ప్లాంట్స్ అనేవి గ్రో చేయాలి. అలా గ్రో చేస్తేనే మనకి ఫుడ్ అనేది సఫిషియెంట్గా మనం ప్రొవైడ్ చేయగలం. Mechanization. The variety developed by the plant breeders should give response to applications of fertilizers, manures, irrigations and should be suitable for the mechanical cultivation. అంటే ఇప్పుడు మనం ఒక ప్లాంట్ని డెవలప్ చేసాము, ఒక ప్లాంట్ న్యూ వెరైటీస్ ఉన్న ప్లాంట్ని, హై యీల్డింగ్ వెరైటీస్ ఉన్న ప్లాంట్ని మనం ప్రొడ్యూస్ చేస్తాము అంటే అవి ఖచ్చితంగా ఫెర్టిలైజర్స్కి, మాన్యూర్స్కి, ఇరిగేషన్ ప్రాసెస్కి అవి విత్స్టాండ్ అయి ఉండాలి. అంటే తట్టుకోగలగాలి ఆ ఎన్విరాన్మెంట్కి. ఓకే, షుడ్ బి సూటబుల్ ఫర్ మెకానికల్ కల్టివేషన్స్కి సూటబుల్ అయ్యేలాగా ఆ ప్లాంట్ అనేది గ్రో అవ్వాలి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్. The primitive objective of plant breeding is to develop superior plants over the existing ones in relation to their economic use. మనకి ప్రజెంట్ ఉన్న హై యీల్డింగ్ వెరైటీస్కి ఉన్న ఇంకా మచ్ గుడ్ వెరైటీస్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయాలి బై యూజింగ్ ప్లాంట్ బ్రీడింగ్ ప్రాసెస్. సుపీరియర్ వెరైటీస్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయాలి ఫర్ ద ఎకనామిక్ యూజ్. The objectives of plant breeding differ from crop to crop. A brief account of some important objectives are here. Now we are going to study about the brief discussion about the objectives of plant breeding. First, higher productivity. Increased yield has been the ultimate aim of the most plant breeders. This can be achieved by developing more efficient genotypes having greater physiological efficiency. మనకి హై యీల్డింగ్ వెరైటీస్ని మోస్ట్లీ మనం డెవలప్ చేయాలన్నమాట. ఇది మనం ఎప్పుడు అచీవ్ చేస్తాము అంటే బై డెవలపింగ్ మోర్ ఎఫిషియంట్ జీనోటిపికల్గా మనం చేంజెస్ చేయడం వల్ల, అంటే ల్యాబొరేటరీ కండిషన్స్లో మనం న్యూ జీన్స్ హై యీల్డింగ్ వెరైటీస్ ప్రొడ్యూస్ చేసే యొక్క జీన్స్ అనేవి మనం వాటిలోకి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, అంటే మోర్ ఎఫిషియంట్ జీనోటైప్ని మనం ప్రొడ్యూస్ చేయడం వల్ల అప్పుడు మనకి ఫిజియోలాజికల్ యాక్టివిటీ అంటే గ్రేటర్ ఫిజియోలాజికల్ ఎఫిషియన్సీ అనేది మనకు కనిపిస్తుంది. అప్పుడు హయ్యర్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్టివ్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ. మనం ప్రోడక్ట్ ఏదైనా
ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ వస్తే దాని క్వాలిటీ ఎంత ఉంది, దాని క్వాంటిటీ ఎంత ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ ఏ లాట్ టు ది హ్యూమన్ వెల్ బీయింగ్. క్వాలిటీ క్యారెక్టర్స్ వ్యారీ ఫ్రమ్ వన్ క్రాప్ టు అనదర్ క్రాప్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రెయిన్, ఫస్ట్ మన క్వాలిటీలో అబ్జర్వ్ చేసే ఫస్ట్ కండిషన్ ఏంటమ్మా, గ్రెయిన్ సైజ్. గ్రెయిన్ సైజ్ ఎంత ఉంది, స్మాల్గా ఉందా, లార్జ్గా ఉందా, దాని యొక్క కెపాసిటీ ఎంత ఉంది, దాని కలర్ అపీరెన్సెస్ ఎలా ఉంది, కలర్ చేంజెస్ కూడా మనకు కనిపిస్తాయి గ్రెయిన్స్లో. ఆ కలర్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. మిల్లింగ్ కెపాసిటీ అంటే నెక్స్ట్ మనం హార్వెస్ట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ వాటిని మిల్లింగ్ చేస్తాం, అంటే ఎడిబుల్ కోసం అని మనం మిల్లింగ్ చేస్తాం అనమాట. ఆ మిల్లింగ్ ఒక కంటెంట్ కూడా ఎలా ఉంది. అండ్ బేకింగ్ అంటే కుకింగ్ కండిషన్స్లో చూస్తూ ఉంటాం మనం బేకింగ్, ఆ బేకింగ్ యొక్క కండిషన్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ క్వాలిటీస్ ఇన్ వీట్, ట్రిటికమ్ ఎస్టిమంలో మనం మోస్ట్లీ బేకింగ్ కంటెంట్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఈ క్వాలిటీస్ని ఉన్న ప్లాంట్స్ని మనం మోస్ట్లీ ప్రొడ్యూస్ చేయాలి. డిసీజ్ అండ్ ఇన్సెక్ట్ రెసిస్టెంట్, దిస్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్ ఆస్పెక్ట్ ఇన్ ద ప్లాంట్ బ్రీడింగ్. మనకి మెయిన్ డే బై డే చూసుకుంటూ ఉంటే మనకి క్రాప్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం, కానీ ఏంటి చాలా వరకు క్రాప్స్ అనేవి ఏంటంటే మనకి దాని మీద వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే వాటి యొక్క అటాక్ జరగడం వల్ల మనకి ఈల్డ్ అనేది చాలా తక్కువ వస్తుంది. అందుకని మనం వాటికి రెసిస్టెంట్గా ఉన్న వెరైటీస్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. Resistant varieties offer the cheapest and most convenient method of disease and insect management. In some cases, they offer only feasible means of control. మోస్ట్గా మనం చదువుకునే డిసీజ్ అంటే రస్ట్ ఇన్ వీట్. వీట్ రస్ట్ చూసుకుంటే మనకి ఇయర్ మొత్తం కనిపిస్తూనే ఉంటుంది. ఈ ప్లాంట్స్ మనం ఈ వీట్ రస్ట్కి ఎగైనెస్ట్గా మనం ఈ డిసీజ్ ఇన్సెక్ట్ రెసిస్టెంట్ వెరైటీస్ని మనం ప్రొడ్యూస్ చేయాలన్నమాట. మోస్ట్ కన్వీనియంట్ మెథడ్ ఏంటంటే డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి హై హెల్డింగ్ వెరైటీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అంటే మనకంత రిస్క్ కూడా ఉండదు ప్రొడ్యూస్ చేయడంలో. నెక్స్ట్ వెరైటీస్ ఫర్ ద న్యూ సీజన్స్. మనకేంటి సీజన్ బై కొన్ని సీజన్స్లో మనకి కొన్ని క్రాప్స్ అనేవి గ్రో అవుతాయి. అలా కాకుండా మనకి అన్ని సీజన్స్లో గ్రో అయ్యేలాగా ప్లాంట్స్ని మనం డెవలప్ చేయాలి. The varieties for new seasons have been developed by adjusting the growth cycle of variety to suit better to the available growing seasons. Traditionally, maize is a kharif crop, but the scientists are now able to grow maize throughout the year. Similarly, moong is now grown as a summer crop in addition to the main kharif crop. మైజ్ క్రాప్ని చూసుకుంటే మనకి ఎప్పుడు ఏంటి సమ్మర్ సీజన్లో ఎక్కువ ఈ మైజ్ క్రాప్ అనేది గ్రో అవుతుంది. అలా కాకుండా ఏంటి మనకి ఇప్పుడు ప్రజెంట్ డేస్లో చూసుకుంటే మనం మైజ్ అనేది ఇయర్ ఎండింగ్ వరకు గ్రో అవుతూనే ఉంది. వాటి యొక్క హార్వెస్టింగ్ అనేది కూడా ఇయర్ ఎండింగ్ వరకు జరుగుతుంది. అంటే ప్రొడక్ట్ అనేది మనకి ఇయర్ మొత్తం కనిపిస్తుంది. అలాగే మూంగ్ కూడా మనకి సమ్మర్ మూంగ్ గ్రోన్ యాజ్ సమ్మర్ క్రాప్ ఇన్ అడిషన్ టు ద మెయిన్ ఖరీఫ్ క్రాప్. అంటే సమ్మర్లో ఈ మూంగ్ ప్లాంట్ అనేది మనకి ఎక్కువ సమ్మర్లో కూడా గ్రో అవుతుంది. అంటే అన్సూటబుల్ కండిషన్స్లో అన్ఫేవరబుల్ కండిషన్స్లో కూడా ఈ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతున్నాయి. అవి విత్ స్టాండ్ అయ్యి వాటి యొక్క ప్రొడక్టివిటీ అనేది మనం అబ్టైన్ చేస్తున్నాం అనమాట. వెరైటీస్ న్యూ సీజన్ అంటే ఇప్పుడు మనకి ఫ్లవర్స్లో చూసుకుంటే మనకి జాస్మిన్ ఫ్లవర్స్ చూస్తున్నాం కదా, అవి వచ్చేసి ఏంటి ఓన్లీ సమ్మర్లోనే గ్రో అవుతున్నాయి. ఎందుకంటే వాటి కోల్డ్ ట్రీట్మెంట్ అనేది జరగాలి. అలాగే వాటి యొక్క కండిషన్స్ని చేంజ్ చేయడం వల్ల లైఫ్ సైకిల్లో చేంజ్ చేయడం వల్ల సర్కేడియన్ రిథమ్స్ అనేవి చేంజ్ చేయడం, బయాలజికల్ సైకిల్లో ఆ ప్లాంట్ యొక్క బయాలజికల్ సైకిల్లో మనం చేంజెస్ చేయడం వల్ల మనం అన్సీజన్లో కూడా ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి. అన్సీజన్లో ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేస్తే మనకి ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా వస్తుంది. మోడిఫికేషన్ ఆఫ్ అగ్రోనమిక్ క్యారెక్టర్స్. అగ్రోనమిక్ క్యారెక్టర్స్ అంటే ప్లాంట్ యొక్క క్యారెక్టర్స్, వాటి హ్యాబిట్ కానీ హ్యాబిటేట్ కానీ టాల్నెస్, డ్వార్ఫ్నెస్, దీస్ ఆల్ కమ్స్ అండర్ ది అగ్రోనమిక్ క్యారెక్టర్స్. మోడిఫికేషన్ ఆఫ్ అగ్రోనమిక్ క్యారెక్టర్స్ సచ్ యాజ్ ప్లాంట్ హైట్ కానీ టిల్లరింగ్ కెపాసిటీ కానీ బ్రాంచింగ్ కానీ ఎరెక్ట్ ఆర్ ది ట్రైలింగ్ habit is often desirable. For example, dwarfness in cereals is generally associated with a lodging resistance and the fertilizers responses. ఇప్పుడు మనకి వరి ప్లాంట్ చూసుకుంటే ఏంటంటే అవి గ్రో అవడం వల్ల వాటి యొక్క కంకులు ఏంటి మనకి ఇన్ఫ్లోరెసెన్స్ ఉంటుంది కదా పోయేసి ఫ్యామిలీకి, ఆ పోయేసి ఫ్యామిలీ ఇన్ఫ్లోరెసెన్స్ అనేవి కిందికి వచ్చేస్తూ ఉంటుంది అవి గ్రో అయ్యేసరికి. అవి ఏంటంటే నేలకి టచ్ అవ్వడం వల్ల మనకి మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండి అవి జర్మినేట్ అవుతాయి ఈజీగా. అలా జర్మినేట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి
అక్కడ మనకి హార్వెస్ట్ చేయకముందే అవి జర్మినేట్ అయితే మనకి అక్కడ ఈల్డింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఆ లాడ్జింగ్ రెసిస్టెన్స్ని మనం ముందుగా ప్రొవైడ్ చేయాలి ప్లాంట్స్లో. డ్వార్ఫ్నెస్ అనేది కూడా తగ్గించాలి. అలాగే ప్లాంట్ అనేది ఎక్కువగా గ్రో అయిపోవడం వల్ల కూడా మనకి ఈల్డింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది. వాటి యొక్క హైట్ కానీ, టెలరింగ్ కెపాసిటీని కానీ, బ్రాంచింగ్ని కానీ, ఈ కండిషన్స్ అగ్రోనమికల్ క్యారెక్టర్స్ని మనం చేంజ్ చేయాలన్నమాట. ఈ లాడ్జింగ్ రెసిస్టెన్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయాలి. ఫెర్టిలైజర్ రెస్పాన్సివ్నెస్ కూడా మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. జీనోటిపికల్గా కానీ, సైటోలాజికల్గా కానీ ఇవి ప్రొవైడ్ చేయడం వల్ల మనకి హై ఈల్డింగ్ వెరైటీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చేంజ్ ఇన్ మెచ్యూరిటీ డ్యూరేషన్, ప్లాంట్ యొక్క మెచ్యూరిటీ కండిషన్ని కూడా మనం చేంజ్ చేయాలి. ఇట్ permits న్యూ క్రాప్ రొటేషన్స్ అండ్ ఆఫెన్ ఎక్స్టెండ్స్ ద క్రాప్ ఏరియా. డెవలప్మెంట్ ఆఫ్ wheat varieties suitable for the late plantation has permitted rice wheat rotations. These objectives is more desirable especially in those areas where multiple cropping systems has been followed. మన క్రాప్ యొక్క మెచ్యూరిటీ టైంని చేంజ్ చేయడం వల్ల మనం క్రాప్ రొటేషన్ అనేది చేంజ్ చేయొచ్చు. ఒక క్రాప్ అయిన తర్వాత ఇంకొక క్రాప్ వెంటనే చేంజ్ చేయొచ్చు. అంటే మెచ్యూరిటీ టైం అనేది మనకి ఎక్కువగా అంటే త్వరగా వచ్చేస్తే మనకి వాటి యొక్క ఈల్డింగ్ మనకి ఆ ప్లాంట్ యొక్క ఈల్డ్ అనేది మనం త్వరగా హార్వెస్ట్ చేసుకోగలం. అలా హార్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి వేరొక క్రాప్ అనేది కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. అలాగా క్రాప్ రొటేషన్ అనేది జరుగుతుంది. అలాగా మనం న్యూ ఈల్డింగ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అలాగే మనం వీట్ వెరైటీస్, డెవలప్మెంట్ ఆఫ్ వీట్ వెరైటీస్ సూటబుల్ ఫర్ లేట్ ప్లాంటేషన్, వీట్ రైస్ రొటేషన్స్, ఇలా మన క్రాప్ రొటేషన్స్ మల్టిపుల్ క్రాప్ రొటేషన్స్ అనేవి కూడా చేసుకోవచ్చు వాటి యొక్క మెచ్యూరిటీ కండిషన్స్ అనేవి చేంజ్ చేయడం వల్ల. ఫోటోన్ థర్మో ఇన్సెన్సిటివిటీ, లైట్కి టెంపరేచర్కి రెసిస్టెన్స్గా ఉన్న ప్లాంట్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. డెవలప్మెంట్ ఆఫ్ ఫోటో అండ్ థర్మో ఇన్సెన్సిటివ్ వీట్ అండ్ ఫోటో ఇన్సెన్సిటివ్ రైట్ వెరైటీస్. థర్మోసెన్సిటివ్ వీట్ టెంపరేచర్కి ఇన్సెన్సిటివ్గా ఉన్న వీటిని, అలాగే ఫోటో ఇన్సెన్సిటివ్ రైట్ని లైట్కి రెసిస్టెన్స్గా ఉన్న రైస్ వెరైటీస్ని మనం పర్మిట్ చేయాలి. దేర్ కల్టివేషన్ ఇన్ న్యూ ఏరియాస్, కల్టివేషన్ ఆఫ్ వీట్ ఇన్ కేరళ. అంటే కేరళలో ఏంటి మనకి టెంపరేచర్ కండిషన్స్ అనేవి చాలా కూల్గా ఉంటాయి అనమాట. అండ్ కల్టివేషన్ ఆఫ్ రైస్ ఇన్ పంజాబ్లో మనకి రైస్ని కల్టివేట్ చేయాలి. అంటే ఫోటో ఇన్సెన్సిటివ్ రైట్ వెరైటీస్ని, థర్మో ఇన్సెన్సిటివ్ వీట్ వెరైటీస్ని మనం డెవలప్ చేయాలి. అలాగే హిమాచల్ ప్రదేశ్లో కూడా. సింక్రోనస్ మెచ్యూరిటీ ఈస్ హైలీ డిజరబుల్ ఇన్ క్రాప్ వేర్ సెవరల్ పికింగ్స్ ఆర్ నెసరీ. సింక్రోనస్ మెచ్యూరిటీ అంటే ఏంటి? ఇప్పుడు మన క్రాప్ ఓవరాల్గా క్రాప్ మొత్తం చూసుకుంటే మనకి ప్లాంట్స్లో ఏంటంటే మూంగ్ అంటే ఏంటి మనకి మినప, ఇలా బీన్స్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిలో ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి అక్కడ ఒకసారి మెచ్యూరిటీ అనేది వస్తే మనకి ఈ హార్వెస్టింగ్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. మనకి ఈ ఈల్డింగ్ అనేది మనకి హార్వెస్ట్ చేయడానికి వచ్చిన గ్రైన్స్ని మనం తీసుకోవడానికి మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే అప్పుడొకసారి మెచ్యూర్ అయితే మనం తీసుకోలేం కదా. అలాగే సింక్రోనస్ మెచ్యూరిటీ అంటే ఆ క్రాప్ మొత్తం ఈవెన్గా మెచ్యూర్ అయితే అలాగా మనం సీడ్స్ అనేవి హార్వెస్ట్ చేసుకోవడానికి, సీడ్స్ కలెక్ట్ చేసుకోవడానికి మన ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మూంగ్ బీన్లో కానీ, పీజియన్ పీ కానీ, కాటన్లో కానీ ఎక్సెట్రా. నెక్స్ట్ వచ్చేసి నాన్ షేటరింగ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఇట్ వుడ్ బి ఆఫ్ గ్రేట్ వాల్యూ ఇన్ క్రాప్స్ లైక్ మూంగ్, క్యాస్టర్, సోయాబీన్ ఎక్సెట్రా వేర్ షేటరింగ్ ఈజ్ మోర్ ప్రాబ్లమ్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ మెనీ కమర్షియల్ వెరైటీస్. నాన్ షేటరింగ్ క్యారెక్టర్స్ అంటే చూడండి, ఇప్పుడు మనకి సీడ్స్, ఇప్పుడు మనకి ఫ్యాబేసి ఫ్యామిలీలో పాట్స్ చూసుకుంటాం కదా, అలాగే ఏంటంటే సీడ్స్ అనేవి త్వరగా మెచ్యూర్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి అక్కడ మెచ్యూర్ అవ్వడం వల్ల ఆ సీడ్స్ అనేవి ఈ ఎయిర్కి అనేవి డిస్పర్స్ అయిపోతాయి. అలా డిస్పర్స్ అవ్వడం వల్ల మనకి లాస్ అనేది వస్తుంది. అలా లాస్ అవ్వకుండా మనకి ఆ క్యారెక్టర్స్ని, నాన్ షీటరింగ్ క్యారెక్టర్స్ అంటే మెచ్యూర్ అయ్యి డ్రాప్ అయిపోయే ఉన్న ప్లాంట్స్ని మనం ఎలిమినేట్ చేసి నాన్ షీటరింగ్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్స్ని మనం గెయిన్ చేసుకోవాలి. అంటే మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి అనమాట. అంటే మెచ్యూరిటీ వచ్చేసి పడిపోయి మళ్ళీ వేస్ట్ అయిపోతున్నాయి కదా, అలా మనం ఈల్డ్ అనేది హార్వెస్ట్ చేసుకోలేము. అంటే ఈవెన్ మెచ్యూరిటీ ఉండి వాటి యొక్క కండిషన్ అనేది డిస్పర్స్ అవ్వకుండా ఉంటే మనం ఈల్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. డిటర్మినేట్ గ్రోత్ అంటే మనకి ఇప్పుడు ప్లాంట్ గ్రోత్ అనేది ఎక్కువగా, హైట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే మనకి ఈల్డింగ్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. అలా కాకుండా మనకి ఆ గ్రోత్ అనేది తక్కువగా ఉండి ఈల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉండాలి. ఈ గ్రోత్ తక్కువగా ఉండడం వల్ల మనకి మోర్ అమౌంట్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి సరిపోతాయి. అంటే క్రాప్లో చూసుకుంటే మనకి ఎక్కువ ప్లాంట్స్ అనేవి కూడా పడతాయి, మనకి ఈల్డింగ్ అనేది కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు హైట్ ఎక్కువ ఉంటే మనకి తక్కువ ప్లాంట్స్ పడతాయి, అలాగే తక్కువ ప్రొడక్టివిటీ అనేది వస్తుంది. ఓకేనా. డెవలప్మెంట్ ఆఫ్ వెరైటీస్ విత్ డిటర్మినేట్ గ్రోత్ ఈస్ డిజరబుల్ ఇన్ క్రాప్స్ లైక్ మూంగ్, పీజియన్ బీ అండ్ కాటన్. ఈ ప్లాంట్స్లో మనకి డిటర్మినేట్ గ్రోత్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి హై ఈల్డింగ్ వెరైటీస్ అనేవి కూడా ప్రొడ్యూస్ అవుతాయి.
డార్మెన్సీ అంటే సీడ్స్ రెస్టింగ్ పీరియడ్ని మనం సీడ్ యొక్క రెస్టింగ్ పీరియడ్ని మనం డార్మెన్సీ అన్నాం. డార్మెన్సీ ప్లేస్ బోత్ బెనిఫిషియల్ అండ్ హార్మ్ఫుల్ రోల్ అకార్డింగ్ టు నీడ్ ఆఫ్ ది గ్రోవర్. డార్మెన్సీ అనేది బెనిఫిషియల్గా రోల్ ప్లే చేస్తుంది, హార్మ్ఫుల్గా రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ నెక్స్ట్ క్రాప్ ఇమీడియట్ ఆఫ్టర్ హార్వెస్టింగ్ ఆఫ్ ప్రీవియస్ క్రాప్స్, ఇన్ సచ్ కేస్ డార్మెన్సీ ఈజ్ నాట్. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసిన వెంటనే మళ్ళీ వేరొక క్రాప్ని పెట్టాలనుకున్న కండిషన్స్లో మనకి డార్మెన్సీ అనేది పనికిరాదు. నెక్స్ట్, బట్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద సీడ్స్ ఫర్ ఇట్స్ ఫర్దర్ పర్పస్, ఏ పీరియడ్ ఆఫ్ డార్మెన్సీ. మనం ఆ సీడ్ని హార్వెస్ట్ చేసి వాటిని స్టోర్ చేసి కొంత టైం తర్వాత మనం ప్లాంటేషన్ చేయాలి అనుకుంటే ఆ కండిషన్స్లో మనకి డార్మెన్సీ అనేది యూజ్ అవుతుంది. అది ఒక పర్టికులర్ కండిషన్. ఆ డార్మెన్సీ లేకపోతే ఏంటి, ఆ సీడ్ అనేది మొత్తం పాడైపోతుంది కదా, మనకి సీడ్లింగ్స్ వచ్చేసి మొత్తం మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఆ కండిషన్స్లో మనకి డార్మెన్సీ పీరియడ్ అనేది మనకి చాలా అవసరం. ఎలిమినేషన్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్. ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఏంటంటే మనం నోవేడేస్ మన కెమికల్స్ కానీ కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ బాగా యూస్ చేస్తున్నాం ప్లాంట్స్ని గ్రో చేయడానికి. కండిషన్స్లో ఏంటంటే చాలా అమౌంట్ ఆఫ్ కెమికల్స్ కానీ కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ సాయిల్లో ఉండిపోతుంది. ఇలా సాయిల్లో ఉండిపోయిన ఏంటంటే ప్లాంట్స్లోకి ఎంటర్ అయ్యి ఎడిబుల్ ప్లాంట్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ప్లాంట్స్ని మనం కానీ తీసుకుంటే అలా కెమికల్స్ అనేవి బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి. ఆ బాడీలోకి ఎంటర్ అవ్వడం వల్ల మనకి చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అందుకోసమే ఏంటంటే మనకి చాలా కెమికల్స్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ని ఎలిమినేట్ చేసే ప్లాంట్స్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. సమ్ క్రాప్స్ హ్యావ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ విచ్ మస్ట్ బి ఎలిమినేటెడ్ టు మేక్ దెమ్ సేఫ్ ఫర్ కన్సంప్షన్. ఫర్ ఎగ్జాంపుల్, Kesari seeds have neurotoxin that beta and oxalyl alpha beta diaminopropanic acid that causes paralysis in humans. మనకి దీంట్లో చూసుకుంటే మనకి లైథ్రస్ ఓడరాటస్లో చూసుకుంటే మనకి ఈ కెమికల్ న్యూరోటాక్సిన్ అనేది ప్రజెంట్ అయి ఉండడం వల్ల మనకి ఈ పెరాలసిస్ అనేది కూడా మనం చూస్తున్నాం అనమాట. Similarly, elimination of erucic acid from brassica oil and gossypiol from the seed cotton is necessary to make them fit for consumption. ఇప్పుడు మనకి బ్రాసికా ఆయిల్లో చూసుకుంటే మనకి ఎరుసిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ ఎరుసిక్ యాసిడ్ అనేది మనకి ఎలిమినేట్ చేయాలన్నమాట గోసిపెలం. అండ్ నెక్స్ట్, ఈ కాటన్ సీడ్లో చూసుకుంటే మనకి గోసిపాల్ అనే కెమికల్ ఉంటుంది. ఇవేంటి మనకి ఫస్ట్ ఎడిబుల్కి యూజ్ అవ్వాలంటే ఈ కెమికల్ అనేది మొత్తం మనం ఎలిమినేట్ చేయాలి. ఆ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా ప్లాంట్లో జరగాలి. అలా ప్లాంట్లో జరగాలి అంటే మనకి ఆ వెరైటీస్ని ఎలిమినేషన్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉన్న ప్లాంట్స్ని మనం గ్రో చేయాలి అండ్ ఎలిమినేట్ చేయాలి. ఇట్ ఈస్ నెసరీ టు మేక్ ఫిట్ ఫర్ కన్సంప్షన్. అవి మనకి తినేలా ఉండాలి అంటే ఆ ప్లాంట్ దానంతటా అదే ఎలిమినేట్ చేయాలి ఆ కెమికల్ని. ఓకేనా, అలాంటి వెరైటీస్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. నెక్స్ట్, యాక్టివిటీస్ ఇన్ ప్లాంట్ బ్రీడింగ్. క్రియేషన్ ఆఫ్ వేరియేషన్, ఇది ఒక ఫస్ట్ యాక్టివిటీ. అంటే ప్లాంట్లో వేరియేషన్స్ క్రియేట్ చేస్తేనే మనకి అట్లా జెనెటిక్ చేంజెస్ అనేవి చూస్తాం. జెనెటికల్గా చేంజెస్ చూడడం వల్ల మనకి ఫినోటైపికల్ చేంజెస్ అనేవి కూడా అబ్జర్వ్ చేస్తాం. అప్పుడు మనకి హై ఈల్డింగ్ వెరైటీస్ని కానీ న్యూ క్యారెక్టర్స్ని కానీ అబ్జర్వ్ చేస్తాం. వేరియేషన్స్ మీన్స్ డిఫరెన్సెస్ అమాంగ్ ఇండివిజువల్స్ ఆఫ్ ఏ పాపులేషన్స్ ఆఫ్ స్పీషీస్ ఫర్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్. వేరియేషన్ అంటే ఏంటి, ఒక పర్సన్కి కానీ స్పీషియస్కి కానీ డిఫరెన్సెస్ ఉండడం, దాన్ని అబ్జర్వ్ చేయడాన్ని మనం వేరియేషన్ అంటున్నాం అనమాట. జెనెటిక్ వేరియేషన్స్ ఇస్ అ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ ఫర్ సెలక్షన్స్. జెనెటిక్ వేరియేషన్ అనేది ఒక రా మెటీరియల్ కింద యాక్ట్ చేస్తుంది సెలక్షన్ ప్రాసెస్లో. దీస్ ఆర్ హెరిటబుల్, అంటే ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్. సచ్ వేరియేషన్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ సెలెక్షన్. ఆ వేరియేషన్ మనకి సెలెక్షన్ ప్రాసెస్లో బాగా యూజ్ఫుల్ అవుతుంది. సక్సెస్ ఆఫ్ ఏ బ్రీడింగ్ ప్రోగ్రామ్ యూజువల్లీ డిపెండ్స్ అపాన్ ద డిజైర్డ్ జెనెటిక్ వేరియేషన్స్. మనకి కావాల్సిన జన్యు జన్యుపరమైన చేంజెస్ చేయడం వల్ల మనకి బ్రీడింగ్ ప్రోగ్రాంలో మనకి జెనెటిక్ వేరియేషన్స్ అనేవి కూడా మనకి బాగా యూజ్ అవుతున్నాయి అన్నమాట. సక్సెస్ ఆఫ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ యూజువల్లీ మనకి ప్లాన్ బ్రీడింగ్ అనేది సక్సెస్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ మనం జీనోటైపికల్గా చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేయడమే. It can be done in following ways, that is domesticization, germplasm consumption, plant introduction, hybridization, polyploidy, mutation, stomaclonal variation and genetic engineering. ఈ ప్రాసెస్ అన్ని ఫాలో అయ్యి మన జీనెటిక్ చేంజెస్ అనేవి చేస్తున్నాం. అంటే డొమెస్టికైజేషన్స్ అంటే మనం న్యాచురల్గా చేస్తున్నాం ఈ ప్రాసెస్ని. అంటే మనకి ఇప్పుడు కటింగ్స్ అనేవి చేస్తారు కదా, ఒక ప్లాంట్ని ఇంకొక ప్లాంట్ని కంబైన్ చేసి గ్రో చేస్తారు. అలాగే నెక్స్ట్ జర్మ్ ప్లాజమ్ని కలెక్ట్ చేస్తారు. అలాగే ప్లాంట్ని ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఎక్కువ హై ఈల్డింగ్ వెరైటీస్ ఉన్న ప్లాంట్, హై క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. హైబ్రిడైజేషన్ అంటే న్యూ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేస్తారు ఆర్టిఫిషియల్ కానీ క్రాస్ పాలినేషన్స్ టెక్నిక్స్ని యూస్ చేసి.
నెక్స్ట్ పాలిప్లాయిడీ అంటే అక్కడ క్రోమోజోమ్ యొక్క నెంబర్ ఇంక్రీజ్ చేయడం కానీ డబ్లింగ్ చేయడం కానీ తగ్గించడం కానీ చేయడం వల్ల మనకి ఈ న్యూ వెరైటీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే మ్యుటేషన్స్ అంటే ఏంటి? సడన్ హెరిటబుల్ చేంజెస్. మ్యూటాజీన్స్ అనేవి ఈ మ్యుటేషన్స్ని కాజ్ చేయడానికి యూజ్ అవుతున్నాయి అనమాట. ఈ మ్యూటాజీన్స్ అనేవి మనం ఎలా ఇండ్యూస్ చేస్తాము? ఎక్స్రేస్ ద్వారా కానీ, రేడియేషన్ ప్రాసెస్ ద్వారా కానీ, కెమికల్గా కానీ, ఫిజికల్గా కానీ ఇవి మనం మ్యూటాజీన్స్ని ఇండ్యూస్ చేయడం వల్ల మనకి అక్కడ మ్యూటేషన్ ప్రాసెస్ జరిగి అక్కడ ప్రాసెస్ జరిగిన జెనెటిక్ మెటీరియల్ అనేది హెరిడిటరీ మెటీరియల్ కింద యాక్ట్ చేసి నెక్స్ట్ జీన్కి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే మనకి న్యూ ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అనమాట. సోమోక్లోనల్ వేరియేషన్స్ అంటే సోమా అంటే సొమాటిక్, క్లోన్ అంటే న్యూగా ప్రొడ్యూస్ అయిన ప్లాంట్ వేరియేషన్స్ అంటే మనకి ఒక ప్లాంట్ యొక్క సెల్ నుంచి ప్రొడ్యూస్ అయిన ప్లాంట్లో వేరియేషన్స్ అబ్జర్వ్ చేయడం అనమాట. అండ్ జెనెటిక్ వేరియేషన్స్ జెనెటికల్గా అంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ యూస్ చేసి మనం జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో మనం న్యూ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. నెక్స్ట్ selection process. During selection, the individual plant or group of a plant having the desired characters are picked from the population, eliminating the undesirables. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒక మెయిన్ ఆస్పెక్ట్ అనమాట. ఇప్పుడు మనకి 100 ప్లాంట్స్ ఉన్నాయంటే దాంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ మంచి క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్ని మనం పిక్ చేసుకోవాలి. అన్డిజరబుల్ క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్ని మనం ఎలిమినేట్ చేసుకోవాలి. ఓకేనా? Those plants are selected which are looking promising for the characters on this basis of phenotype. మనం ఆ సెలక్షన్ ప్రాసెస్ని ఎలా చేస్తాం? ఫీనోటిపికల్గా వాటి క్యారెక్టర్ని ఫీనోటిపికల్గా అంటే ప్లాంట్ హైట్గా ఒక కండిషన్ కానీ, ఆ గ్రెయిన్ సైజ్ని కానీ, వాటి యొక్క టిల్లరింగ్ కానీ, వాటి బ్రాంచింగ్ కెపాసిటీని, ఇవి ఫీనోటిపికల్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని మనం సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తాం అనమాట. ద సెలెక్టెడ్ ప్లాంట్స్ ఆర్ దెన్ అలౌడ్ టు గ్రో ఫర్ సెట్టింగ్ ద సీడ్స్. ఆ సెలెక్టెడ్ ప్లాంట్స్ తర్వాత వాటిని గ్రో చేసిన తర్వాత వాటి యొక్క సీడ్స్ అనేవి మనం కలెక్ట్ చేసుకున్నాం అనమాట. ద సీడ్స్ ఆర్ సెలెక్టెడ్ అండ్ అగైన్ న్యూ క్రాప్ ఈస్ డెవలప్డ్. ఆ కలెక్ట్ చేసిన సీడ్స్ని మళ్ళీ క్రాప్ చేసి మళ్ళీ గ్రో చేసి మళ్ళీ హార్వెస్ట్ చేసి వాటిని డెవలప్ చేస్తున్నాం, న్యూ క్రాప్ని డెవలప్ చేస్తున్నాం. దిస్ ప్రాసెస్ రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్. ఈ ప్రాసెస్ని మనం రిపీట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇయర్ బై ఇయర్. ఇలా రిపీట్ చేయడం వల్ల మనం మళ్ళీ వాటిల్లో డిజైర్డ్ క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ద సెలెక్షన్ యాక్ట్స్ ఆన్ ది జెనెటిక్ వేరియేషన్స్ డిపెండ్స్ ఆన్ ద పాపులేషన్ ప్రొడ్యూసెస్ ఎ న్యూ పాపులేషన్స్ ఇన్ ద ఇంప్రూవ్డ్ క్యారెక్టర్స్. అలాగే ఇంప్రూవ్డ్ క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్ని సెలెక్ట్ చేయడం వల్ల వాటి యొక్క ప్లాంట్స్ అనేవి మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అంటే మనం ఇప్పుడు గ్రో చేసిన ప్లాంట్ని ఫస్ట్ ఇవాల్యుయేట్ చేయాలి. వాటి యొక్క కండిషన్స్ని మనం స్టడీ చేయాలన్నమాట. ద న్యూలీ సెలెక్టెడ్ లైన్స్ ఆర్ ద స్ట్రైన్స్ పాపులేషన్స్ టెస్టెడ్ ఫర్ ద ఈల్డ్ అండ్ అదర్ ట్రేడ్స్ అండ్ దర్ పెర్ఫార్మెన్సెస్ ఈజ్ కంపేర్డ్ విత్ ఎగ్జిస్టింగ్ బెస్ట్. ఇప్పుడు మనం గ్రో చేసిన ప్లాంట్స్ వాటి సీడ్స్ని కలెక్ట్ చేసి మనకి ప్రజెంట్గా బెస్ట్గా ఉన్న వెరైటీస్తో కంపేర్ చేస్తే వాటిని ఏమంటాము అంటే చెక్స్ అంటాం అనమాట. If the new lines or the strains of the population shows superior performance to the checks, అంటే ఇప్పుడు మనకి ప్రొడ్యూస్ అయిన ప్లాంట్స్ ఇప్పుడు ప్రొడ్యూస్ అయిన సీడ్స్ దాని నుంచి వచ్చిన క్రాప్ అనేది మనకి హై ఈల్డింగ్ వెరైటీస్ హై ఈల్డింగ్ కెపాసిటీ ఉన్న క్యారెక్టర్స్ని చూపిస్తే మనకి సుపీరియర్ పెర్ఫార్మెన్స్ చూపిస్తే వాటిని చెక్స్ అంటున్నాం కదా. ఇప్పుడు మనకి బెస్ట్ ఉన్న వెరైటీస్తో మళ్ళీ వాటిని కంపేర్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ రిలీజ్డ్ అండ్ నోటిఫైడ్ యాజ్ అ న్యూ వెరైటీ. అలాగా బెస్ట్ ఈల్డింగ్ వెరైటీస్ ఉన్న వాటిని మనం న్యూ వెరైటీస్ కింద మనం నోటిఫై చేస్తాము. ఓకే, మల్టిప్లికేషన్ ఇప్పుడు మనకి ఇప్పుడు న్యూ వెరైటీ అన్న ప్లాంట్స్ని మనం మళ్ళీ వాటి యొక్క సీడ్స్ని కలెక్ట్ చేసి క్రాప్ని గ్రో చేసి మళ్ళీ అగైన్ వాటిని బాగా ఇయర్ బై ఇయర్ గ్రో చేసి మళ్ళీ వాటిలో ఉన్న మనకి బెస్ట్ వెరైటీస్ని తీసుకుని వాటిని మనం మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ వాటి యొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. దిస్ స్టెప్ కన్సర్న్స్ విత్ ద లార్జ్ స్కేల్ సర్టిఫైడ్ సీడ్ ప్రొడక్షన్స్ ఆఫ్ ద రిలీజ్డ్ అండ్ ది నోటిఫైడ్ వెరైటీ. వాటిని మనం ఎక్కువ లార్జ్ స్కేల్లో సీడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి వాటిని మనం మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్. సర్టిఫైడ్ సీడ్స్ ఈజ్ అల్టిమేట్లీ సోల్డ్ టు ది ఫార్మర్స్ హూ యూజ్ ఇట్ ఫర్ ది కమర్షియల్ క్రాప్ కల్టివేషన్. సర్టిఫైడ్ సీడ్స్ అనేవి ఫస్ట్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఫార్మర్కి. ఎవాల్యుయేట్ చేసిన సీడ్స్ ఫస్ట్ గ్రో చేసిన సెలెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ మనం వాటి యొక్క వేరియేషన్ అబ్జర్వ్ చేసిన తర్వాత వాటిని ఇవాల్యుయేట్ చేసి చెక్స్తో వాటిని కంపేర్ చేసి సుపీరియర్ వెరైటీస్తో కంపేర్ చేసి బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఉన్న సీడ్స్ని కలెక్ట్ చేసి వాటిని గ్రో చేసి మళ్ళీ మల్టిప్లై చేసిన తర్వాత వాటిని సర్టిఫైడ్ సీడ్స్తో సర్టిఫై చేసి మనం ఈ గుడ్ సీడ్ అనే సర్టిఫికేట్ ఇచ్చి మనం సర్టిఫై చేసిన తర్వాత వాటిని మన ఫార్మర్స్కి సీడ్స్ని
ప్రొవైడ్ చేస్తామన్నమాట, డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అలాగా వాటి యొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సర్టిఫైడ్ సీడ్ ఈజ్ అల్టిమేట్లీ సోల్డ్ టు ది ఫార్మర్స్ హూ యూజ్ ఇట్ ఫర్ కమర్షియల్ క్రాప్ కల్టివేషన్. కమర్షియల్ క్రాప్ కల్టివేషన్కి యూజ్ చేస్తారు కదా ఫార్మర్స్, అప్పుడు ఆ ప్రాసెస్లో మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది, ఆ సీడ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. నెక్స్ట్, దిస్ ఈస్ ద డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్. అంటే ప్లాంట్ గ్రోత్ ప్లాంట్ బ్రీడర్స్ వాళ్ళ యొక్క మెయిన్ ఆస్పెక్ట్ ఫుడ్ అనేది ఇంక్రీజ్ చేయడం, జీన్స్ అనేవి వాటిలోకి ఇంట్రడ్యూస్ చేయడం, అలాగే న్యాచురల్గా ఆర్టిఫిషియల్గా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. న్యాచురల్గా ఏంటంటే మనకి డొమెస్టికైజేషన్ ప్రాసెస్ ద్వారా కానీ, జర్మ్ ప్లాజం కలెక్షన్ ద్వారా కానీ, ప్లాంట్ ఇంట్రడక్షన్ ద్వారా న్యాచురల్గా ఈ న్యాచురల్ ఎగ్జిస్టింగ్ వేరియబిలిటీని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాటిల్లో వేరియేషన్స్ని క్రియేట్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్గా ఎలా చేస్తున్నారు, హైబ్రిడైజేషన్ ప్రాసెస్ కానీ, మ్యూటేషన్ ప్రాసెస్ కానీ, పాలిప్లాయిడీ కానీ, సొమాక్లోనల్ వేరియేషన్స్, జెనెటిక్ వేరియేషన్స్, ఈ ప్రాసెస్ని యూజ్ చేసి వాటిలో క్రియేషన్ అంటే వేరియేషన్స్ని క్రియేట్ చేస్తున్నారు. అక్కడ జెనెటిక్ లెవెల్లో కానీ, సైటోజెనెటిక్స్గా కానీ మనకి అక్కడ వేరియేషన్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసిన తర్వాత ఆ ప్లాంట్స్ని గ్రో చేస్తున్నారు. గ్రో చేసిన వాటిలో మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నారు చూడండి, ఇవి సెలెక్ట్ చేసి తర్వాత మళ్ళీ వాటిలో ఇక్కడ ఇవాల్యుయేట్ చేస్తున్నారు. ఇవాల్యుయేషన్ అంటే ఏంటి, బెస్ట్ వెరైటీస్ని తీసుకుంటున్నారు. ఆ తీసుకున్న బెస్ట్ వెరైటీస్ని మళ్ళీ క్రాప్ రొటేషన్, మళ్ళీ క్రాప్స్ అన్ని గ్రో చేసిన తర్వాత వాటి యొక్క సీడ్స్ని కలెక్ట్ చేసి మళ్ళీ ఆ సీడ్స్ని మల్టిప్లై చేస్తారు. ఆ మల్టిప్లై చేసిన సీడ్స్ని కమర్షియల్ కల్టివేషన్ కోసం ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దీస్ ఆర్ ద యాక్టివిటీస్ ఇన్ ప్లాంట్ బ్రీడింగ్. ఓకే, this is the end of PowerPoint presentation. Thank you. We will see you in the next video.